ఇదంతా ఏం చేస్తావు? అయ్యో అయ్యా వాడలో చెత్త ఎత్తానయ్యా. అబ్బా చెత్త ఎత్తుకుంటా వస్తానవా? అవునయ్యా చెత్తనే కావాలిగా నీకు ఇస్తాను నేను చెత్త. ఆగు ఆగు ఆగు. ఇగో చెత్త కదా నీకు, వేసుకో తీసుకోపో. అక్కడ తీసుకో. సరే అయ్యా. బాబు ఇలాంటి నమ్మద్దా, ఇప్పుడు వచ్చి చూసుకోపోయి చెత్త గిత్త అతిగా చాకలి బిస్కిరా అదే సంచులు వేసుకుని పోతారు. బయటికి వెళ్తే జాగ్రత్త పోవాలి. చూసినావా? ఇంకోటి అగో చూడు, ఆ గల్లీలో పోతాను చూడాలి. మళ్ళా పోయి ఇంకా పోతావు. ఇలా చెమటలు బాగా వస్తాయి, ఎండ బాగా కొడుతుంది, వర్షం వచ్చేటట్టు ఉన్నది అలా. అందుకే టీ తెప్పించాం మనం. తాగి టీ కప్పులు కాదు రోడ్డు మీద వాడే ఇక మారాలరా మీరు. చాలా బాగుంది. ఈ తోట లాగానే మా గ్రామాన్ని కూడా మీరు చైర్మన్ గారు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని నేను చెప్పేసి మీ గ్రామానికి వెళ్ళి చూద్దాం. సరే సార్, మా ఊరికి వెళ్దాం. అరే ఏమైంది చంద్రన్న ఎంతసేపు? ఆగమ్మ ఆగు, వస్తుండు కదా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ వస్తుండు. మన గ్రామంలోని సమస్యలన్నీ చెప్పి బాగు చేసుకుంటాం. సర్పంచ్ సాబు పోయి పట్టుకొస్తున్నాడు. కారు అదే నానే తెల్ల కారు వస్తుంది. అదే 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 మంచి పట్టుకోండి సార్. నమస్కారం నమస్కారం సార్. నమస్కారం. సర్పంచ్ గారు, ఈ లక్ష్మక్క ఎవరో మీకు తెలుసా? గత సంవత్సరం చెత్త చెదారం విచ్చలవిడిగా బయట పారేయడం ద్వారా దోమలు ఈగలు అన్నీ ముసురుకుపోయి వాటి వల్ల మలేరియా డెంగ్యూ జ్వరం వచ్చి తన భర్తను తన కొడుకును కోల్పోవడం జరిగింది. తన భర్తను కొడుకును కోల్పోయి తనలాంటి అన్యాయం, తనలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎవ్వరికీ రావద్దు అనుకుని ఉద్దేశంతో ఆమె కంకణం కట్టుకొని ఈ చెత్త చెదారం ఇక్కడే కాదు, ఈ ఊర్లోనే కాదు, ఎక్కడ కనపడినా కూడా తన వంతు కర్తవ్యం ఆమె నిర్వహిస్తోంది. ఇటువంటి వ్యక్తిని మీరు తెలియక తోసివేయడం జరిగింది. అమ్మా, ఆయన గారికి తెలియక మిమ్మల్ని తోసివేయడం జరిగింది. ఆయన తరపున మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. లక్ష్మక్కను స్ఫూర్తిగా తీసుకొని అందరం ప్రమాణం చేస్తున్నాం. తడి చెత్త పొడి చెత్త కుండీలో మాత్రమే వేయాలి. ప్లాస్టిక్ ను మనం ఎవరం వాడకూడదు. స్వచ్ఛ భారత్ లో భాగంగా మన గ్రామాన్ని శుభ్రంగా, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. మన ప్రమాణం చేస్తున్నాం. లక్ష్మక్క చాలా ధన్యవాదములు. సర్పంచ్ సాబ్ గారు, మీ ఊరిలో ఏ సమస్య ఉన్నా నేను దత్తత తీసుకొని నా నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని మాట ఇస్తున్నా. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్.